గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో ధవళేశ్వరం బ్యారేజీకి వరద పోటెత్తింది. వరద క్రమంగా పెరగడంతో బ్యారేజీ 125 గేట్లు ఎత్తి 93,000 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద పోటెత్తుతుండటంతో ఎగువ కాపర్ డ్యాం వద్ద గండిపోచమ్మ ఆలయ మండపం సమీపంలో నీటిలో మునిగిపోయింది. వరద క్రమంగా పెరగడంతో గండిపోచమ్మ ఆలయం వద్దనే పాపికొండల విహారయాత్ర బోట్లను అధికారులు నిలిపివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అల్లూరు జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తూర్పు గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో ధవళేశ్వరం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరద క్రమంగా పెరగడంతో 125 గేట్లు ఎత్తి 93,000 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద పోటెత్తడంతో ఎగువ కాపర్ డ్యాం వద్ద గండిపోచమ్మ ఆలయ మండపం నీటిలో మునిగిపోయింది. వరద క్రమంగా పెరగడంతో గండిపోచమ్మ ఆలయం వద్దనే పాపికొండల విహారయాత్ర బోట్లను అధికారులు నిలిపివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అల్లూరు జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తూర్పు గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో ధవళేశ్వరం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. వరద క్రమంగా పెరగడంతో బ్యారేజీ 125 గేట్లు ఎత్తి 93,000 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద పోటెత్తుతుండటంతో ఎగువ కాపర్ డ్యాం వద్ద గండిపోచమ్మ ఆలయ మండపం నీటిలో మునిగిపోయింది. వరద క్రమంగా పెరగడంతో గండిపోచమ్మ ఆలయం వద్దనే పాపికొండల విహారయాత్ర బోట్లను అధికారులు నిలిపివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అల్లూరు జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి, ధవళేశ్వరం బ్యారేజీకి అయితే వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం అటు అల్లూరు జిల్లాలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు? మాధురి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే ఈ రోజు మేఘవృతం అయినప్పటికీ కూడా రాత్రి వర్షం కురిసింది, కానీ ఉదయం నుంచి కూడా తెరిపించింది. అయితే అల్లూరు జిల్లాలో చాలా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న గోదావరి పరివాహక ప్రాంతాల వర్షాల వల్ల కూడా భారీగా వరద నీరు వచ్చి పోలవరం ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యాం వద్ద చేరుతుంది. దీంతో ఇక్కడ చూసినట్లయితే గండిపోచమ్మ ఆలయం కాపర్ డ్యాం ఆనుకునే ఉంటుంది, గోదావరి పక్కనే ఉంటుంది. ఈ ఆలయాన్ని మెట్లకి గోదావరికి మండపానికి ఇక్కడ వరద నీరు తాకింది. దీంతో ఇక్కడ భక్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుంది. నిన్న రాత్రి వరకు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడంతో ఇక్కడ దర్శనాలు కూడా నిలిపేస్తారు. అలాగే ఇక్కడ పాపికొండల నుంచి విహారయాత్రకు కూడా ఇక్కడి నుంచి బోట్లు బయలుదేరుతాయి. ఈ బోట్లు కూడా ఈ వరద ఉధృతి పెరుగుతూ ఉండటంతో నిలిపేశారు. కాపర్ డ్యాం ఎగున 27 పైన మీటర్లు తోటి ఎత్తులో వరద ఉంది. అలాగే దిగువన చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 125 గేట్లను ఎత్తి ఆ దిగువకి దాదాపుగా 93,000 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. వచ్చిన వరదని ఎగువ నుంచి వచ్చినట్టుగా ఆ సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం
గండిపచ్చం ఆలయం దగ్గర రాత్రి నుంచి కూడా నిలకడగా వరద ప్రవాహం ఉంది. ఇక్కడ ఈ రోజు నుంచి కూడా భక్తులు ఎవరిని కూడా అనుమతించట్లేదు. కురుస్తున్న భారీ వర్షాలకి ఈ రోజు సాయంత్రానికి మరి కాస్త వరద నీటి మట్టం పెరిగే పరిస్థితి ఉంది అప్పర్ డ్యామ్ ఎగువన. దీంతో ముంపు ప్రాంతాల గ్రామాల ప్రజలు కూడా వరద తీవ్రతంగా వస్తుందేమని చెప్పి భయాందోళన కూడా గురవుతున్నారు. ఏదైనా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉంది. ఎలాంటి వరద పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతుంది. ఈ రోజు అల్లూరు జిల్లా కలెక్టర్ ఇక్కడ పర్యటన కూడా చేస్తున్నారు. ఉన్నతాధికారులతో కూడా ఈ ముంపు మండలాల్లో కూడా పర్యటించే అవకాశం ఉంది. మొత్తానికి వరద భారీ వర్షాలు మళ్ళీ 3-4 రోజులు కురిసే పరిస్థితి ఉండడంతో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనా కానీ ఎదుర్కోవడానికి యంత్రాంగాన్ని ఇటు 3 జిల్లాల ఇటు తూర్పుగోదావరి, కోనసీమ జిల్లా, అల్లూరు జిల్లా అధికార యంత్రాంగం అంటే కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. మాదిరి రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.